హాయ్ అండి. ఈరోజు మేము కొత్త పెట్టుకుంటున్నామండి. కొత్త అంటే పొలంలోంచి బియ్యం వచ్చిన తర్వాత ఫస్ట్ దేవునికి నైవేద్యంగా సమర్పిస్తామండి. తర్వాతే వండుకుంటాము. దానికోసం అయితే ఒక 5 పిడికిల బియ్యం తీసుకుంటాం ఫస్ట్. తర్వాత మనకు సరిపోయిన బియ్యం తీసుకొని అవి చూసుకొని ఒకసారి నీట్గా ఉన్నాయో లేదో చూసేసుకొని కడిగేసుకోవాలండి. నేనైతే రైస్ కుక్కర్లో వండుకుంటున్నాను. నీట్గా కడుక్కొని కొంచెం పెసరపప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఒక గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసుకున్నానండి, సరిపోతుంది. దీనికోసం అయితే నేను కందిపప్పు తీసుకున్నానండి, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మా ఇంట్లో మామిడికాయ తరుగు ఇలా ఉందండి పచ్చిది, దాన్ని నేను మామిడికాయ పప్పులాగా చేసేసుకున్నాను. తర్వాత పోపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత పచ్చి పులుసు కోసం కొంచెం చింతపండు నానబెట్టి తర్వాత పోపు వేసేసుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటే పచ్చి పులుసు రెడీ అండి. తర్వాత పరమాన్నం కోసం నేను డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. అన్నం వండుకున్నాం కదండి, దాంట్లోంచి ఒక 2 స్పూన్ల అన్నం తీసి ఇదే నెయ్యిలో వేసేసుకొని కొన్ని పాలు అలాగే బెల్లం తురుము వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పరమాన్నం రెడీ అండి. ఇప్పుడు ముద్దపప్పు కోసము ముందుగా ఎక్కువ ఉడకబెట్టుకున్నానని చెప్పాను కదండి పప్పు, దాంట్లోంచి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి, ఒక 2 స్పూన్లంతా. దాంట్లో ఇప్పుడు పోపు వేసుకొని కలిపేసుకుంటే ముద్దపప్పు రెడీ అండి. చూడండి రెడీ అయిపోయింది ముద్దపప్పు. తర్వాత సైడ్కి నేను అప్పడాలు వేయించుకున్నానండి. ఇప్పుడు దేవునికి నైవేద్యం పెట్టడానికి ఒక విస్తరాకులో కొంచెం సాల్ట్ అలాగే మనం వండుకున్న ముద్దపప్పు అలాగే పరమాన్నము ఇలా వడ్డించుకోవాలండి 1 by 1. తర్వాత మామిడికాయ పప్పు, తర్వాత మనం వండుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నాన్ని ఇలా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని కొంచెం అన్నం విప్పుకొని దానిపైనుంచి కొంచెం పచ్చి పులుసు అలాగే పెరుగు వేసుకున్నానండి. పక్కకి అప్పడాలు వేసుకున్నాను. తర్వాత నీళ్ళు పక్కన పెట్టి దేవుడికి మొక్కుకొని తింటామండి. మేమైతే ఇలా చేస్తామండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి.